హైయర్ అవర్ ఛానల్. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి కూడా వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉండడం చూస్తున్నాం. అతని పైన ఒక 5, 6 కేసులు అయితే నమోదయ్యాయి. కొన్నిట్లో బెయిల్ రాలేదు. ఇంకొన్నిట్లో బెయిల్ అయితే వచ్చేసింది. అయితే నిన్న ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతని పైన ఇంకొక కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి 14 రోజుల పాటు కోర్టు కూడా రిమాండ్‌కి అయితే విధించింది. ఈ రకంగా వల్లభనేని వంశీ అయితే జైల్లోనే ఉండిపోతున్నాడు. మరి అతను బయటకొచ్చే పరిస్థితి ఈ ఈ కాలంలో అయితే లేదు అని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో? మరోపక్క అతని హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ బయటపడుతున్నాయి. మరి ఆరోగ్యం కూడా క్షీణించిపోతుందని చెప్తున్నారు. సో, వల్లభనేని వంశీ గురించి కంప్లీట్ అసలు ఏం జరుగుతుంది అతని విషయంలో తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు టీడీపీ సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వాళ్ళతో అసలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం ఫిబ్రవరి నుంచి కూడా వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నారు. సో, అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయట వస్తున్నాయి. అంటే హెల్త్ ఇష్యూస్ మొత్తం కూడా క్షీణించిపోయాయని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. అయితే నిన్న అతని పైన ఇంకో కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా అతని పైన 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. ఈ రకంగా అతనికి ఇప్పుడు 2, 3 కేసుల్లో అయితే బెయిల్ రావాల్సింది. అప్పుడే బయటకొస్తారు. సో, ఇప్పుడైతే అతను బయటకొస్తే పరిస్థితి కూడా లేదంటున్నాడు. మరి ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో? వల్లభనేని వంశీ విషయంలో అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆయన సత్యవర్ధన్ని బెదిరించిన కేసే కావచ్చు, కిడ్నాప్ చేసిన కేసే కావచ్చు, పార్టీ ఆఫీస్ తగలబెట్టడమే కావచ్చు, ఇంకోటి ఇళ్ల పట్టాలు దగ్గర స్కాములు చేయడం, ఇట్లా పలువురు కేసుల్లో అయితే అతను ఉండటం కానీ ఇవన్నీ తెలిసిందే కదా. సో చాలా స్కామ్లు అంటే గ్రావెల్స్ దగ్గర కానివ్వండి, ఇసుక దందా, ఇట్లాంటివన్నీ కూడా పలు రకాల దీనిలో ఆయన ఇదిగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన హెల్త్ క్షీణించింది లేనిది అనేది జైల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ అధికారులు చూసుకుంటూనే ఉంటారు. అంటే అంత ప్రాణం మీదకి వచ్చింది అని అన్నప్పుడైతే వాళ్ళ హాస్పిటల్లో చేరుస్తారు కదా. అంటే మామూలుగా దగ్గు వచ్చిందా ఇట్లాంటి చిన్న చిన్న వాటికైతే పెద్ద పట్టించుకోరు. అంటే మెడిసిన్ ఇస్తారు, అక్కడే మెడిసిన్ ఇస్తుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సరే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కేసుల్లో ఉన్నాడు. ఆ కేసులో బెయిల్ రావాల్సింది ఉంటుంది. మళ్ళీ దాని ఇంకో కేసు ఉన్నది మూలాన దాని గురించి దానికి మళ్ళీ బెయిల్ రావాల్సింది ఉంటుంది. సో ఈ రకంగా ఉందే కానివ్వండి, ఆయన పరిస్థితి హెల్త్లో అంత సివియర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మటుకు అది పోలీసులు పర్యవేక్షణలో ఉన్నాడు కన్నట్టే కదా జైల్లో ఉంటే. సో వాళ్ళు చూసుకుంటారు. సో దాని గురించి భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదని. హైదరాబాద్ షిఫ్ట్ చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి మేడం. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది అతను ఆరోగ్యం అని కూడా అంటున్నారు. హైదరాబాద్ వరకు షిఫ్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా తెలీదు. క్లియర్ కట్ గా అయితే ఇంకా రాలేదు బయట. సరే, ఒకవేళ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటే షిఫ్ట్ చేస్తారు కదా. ఇప్పుడు విజయవాడలో అంత పెద్ద హాస్పిటల్స్ లేవా అని అంటే అది కూడా కాదు. అంటే వీళ్ళు కూడా అడుగుంటారు, మేము హైదరాబాద్లో వెళ్ళి చూపెట్టుకుంటాం అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే గతంలో ఏమైనా ట్రీట్మెంట్ అక్కడ చేయించుకున్నది ఏమైనా ఉందా, సో అవన్నీ కూడా చూసుకొని అంటే ఆయన అవసరానికి అక్కడ చెక్ చేస్తారు. సో లేదు ఇక్కడికన్నా బెటర్ ట్రీట్మెంట్ వేరే చోట ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు షిఫ్ట్ చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడే అయితే షిఫ్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇంకా క్లియర్ కట్గా తెలియలేదు కదా. ఓకే. సో నిన్న నమోదైన కేసుకు సంబంధించి అంటే ఏం జరిగింది మేడం? నకిలీ ఇళ్ళ పట్టాలంటున్నారు. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి మేడం? అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఆయనకి కావాల్సిన వాళ్ళకి 1, 2 ఇచ్చుకోవటమే కావచ్చు, కొంతమందికి ఇవ్వకుండా ఉండటమే కావచ్చు. ఇప్పుడు ఎవరైనా వేరే పార్టీ సానుభూతి పరులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వకపోవటమే కావచ్చు, కొన్ని అమ్ముకోవటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేశాడు. సో చేసిన దానికి ఇప్పుడు స్కామ్ అనేది జరిగిన తర్వాత దాన్ని రకరకాలుగా విధానాల్లోకి తీసుకెళ్ళటం, తెలియకుండా చేయాలనే ఒక ఆలోచనతో రకరకాల ఇదికి తీసుకెళ్ళిపోవటం చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఒక్కటే నడిచింది. మనం ఎవరిని ఏం మాట్లాడినా, ఎవరిని ఏం చేసినా, రాష్ట్రంలో ఎంత దోచుకున్నా, ఏం జరిగినా కూడా మనకు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. సో మనల్ని ఎవ్వరూ ఏమీ చేయరు అనే ఒక దీనిలో వెళ్ళిపోయారు. సో ఇన్ని అరాచకాలు చేసుకుంటూ పోయారు దానిలో. సో ఈ రోజున ఏమైంది, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఆల్రెడీ కోడాలని బెంగళూరులోని బాంబేలో ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇప్పటివరకు అత్తాపత్తా లేడు ఆయన. ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. అంటే ఏంటంటే మొత్తం ఇప్పటికి 5 ఏళ్ళు మైకం దిగి ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళు చేసిన స్కామ్లే కానివ్వండి, దీనికే కానివ్వండి, ఎక్కడ వెళ్ళిపోవటమే కావచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవటమే కావచ్చు, లేదంటే దేశాలు తరలిపోవటమే కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వంశీకి ఇంకొక బెటర్మెంట్ ఆప్షన్ అనిపించింది. ఏంటో తెలుసా, వాళ్ళ మిస్సెస్ అడిగేవాళ్ళు ప్రతిసారి ఒక్కడే ఉన్నాడు అని. ఇప్పుడు కసిరెడ్డి ఉన్నాడు, పిఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జత చేరారు కదా. అంటే ఒక టైంలో ఆయనకి వాళ్ళకి పడదు, కానీ ఇప్పుడైతే అందరూ ఒక పార్టీ నుంచి వెళ్ళిన వాళ్లే కాబట్టి వాళ్ళు అధికారులే అవ్వచ్చు, కానీ
పార్టీ కోసం పనిచేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉన్నారు. అది కొంచెం వెసులుబాటు లాగానే అనిపిస్తుంటది వంశీకి. ఓకే మేడం, వల్లభనేని వంశీ విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తేసినట్టుగా కూడా కనిపిస్తున్నట్టే, బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కానివ్వండి ఇటువంటివి ఏం కూడా చేయడం లేదు, బయట కూడా మాట్లాడలేదు. ఏవో అంటే కూడా పొన్నవూరు సుధాకర్నే పంపిస్తున్నాడు కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్ అని ఈ స్థాయిలో దించడం లేదు, అసలు వదిలేసినట్టుగా కూడా అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి మేడం. దీనిపైన మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకుంటారు? అది పట్టించుకుంటాడని వీళ్ళు ఎలా నమ్మారు? వీళ్ళు నమ్మారు అని అంటే వీళ్ళంత పిచ్చాళ్ళు ఇంకొకరు లేరు. ఎందుకో తెలుసా అండి, ఒకటి ఎగ్జాంపుల్ క్లియర్ కట్ గా కనపడుతుంది. సొంత తల్లి చెల్లియే కోర్టులు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ ఎందుకు పట్టించుకుంటాడు? వాడుకున్నాడు, యూజ్ అండ్ త్రో. అక్కడ నిన్ను వాడుకున్నాను, అవసరానికి వాడుకున్నాను, వదిలేస్తున్నాడు. అంతకుమించి ఆయన పట్టించుకుంటాడని వీళ్ళు ఎలా అనుకుంటారు? ఆయన పట్టించుకోడు, ఆయన అవసరాల కోసం వాడుకున్నాడు. సో ఆయన కోసం వీళ్ళు చేసిన మాటలే కావచ్చు, వీళ్ళు చేసిన పనులే కావచ్చు, వీళ్ళు చేసిన ప్రతి స్కామ్లో వాళ్ళకి వాటాలు పంపించడమే కావచ్చు, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా వీళ్ళు వాటాలు పంపించడమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. సో అంతవరకు వాడుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తే ఆయనకి ఏంటి, వీళ్ళు రేపు అది ప్రూవ్ అయిపోయి లైఫ్ లాంగ్ జైల్లో ఉన్నా కూడా ఆయన బాధపడరు. సో ఆయన పోయేదేంటి? వీళ్ళ జీవితాలేగా పోతాయి. సో అది ఖచ్చితంగా అది ఏదైనా చేసే ముందు ఆలోచించి ఉండాలి. మనం ఒక లీడర్ దగ్గర ఉన్నాం, ఆ లీడర్ మనల్ని ఆదుకుంటారా లేదా, రేపొద్దున ఏదైనా దీని పర్యవసానం ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకొని ఉండాలి. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు మనకు మొత్తం స్క్రీన్ అంతా కంటి ముందు కనపడేటప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారు, ఎలా తర్వాత వాళ్ళ సొంత వాళ్ళందరినీ ఎలా వాడుకున్నారు, తర్వాత వాళ్ళందరూ ఎలా దూరం అయిపోయారు, ఇవన్నీ కళ్ళకు కనపడుతూనే ఉన్నాయి కదా. దీనిలో అంటానికి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అని చూపెట్టడానికి ఎలా ఉంటుంది? ఆయన నేచర్ అనేది ఆయన స్పష్టంగా కనపడుతుంది. సో నమ్మిన వాళ్ళకి బాధపడాలి, నమ్మిన వాళ్ళే వాళ్ళని మోసం చేశాడు. సో దీని గురించి అది తెలియక చేశామనేది కాదు, వీళ్ళకి కూడా అత్యాశ ఎక్కువ అయ్యింది. అత్యాశతో వీళ్ళు చేశారు, ఆయన వాడుకున్నాడు, వదిలేశాడు. అంటే వల్లభనేని వంశీ మీద ఉన్న కేసులో ఒక ప్రూవ్ అయితే అది మోహన్ రెడ్డి గారికి ఒక మచ్చగా మిగిలిపోతుంది. అంటే ఆయన హయాంలో జరిగింది, ఆయన మినిస్టర్ మా ఎమ్మెల్యేనే చేశారు అన్నట్టు. అంటే ఆయన హయాంలో చేసింది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఐఏఎస్లను కూడా మనం చూస్తున్నాం కదా, వాళ్ళు కూడా జైలు పాలు అవుతున్నారా, ఐపీఎస్లు వెళ్తున్నారా? అంటే ఇవన్నీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా జైలు జీవితం గడపాల్సిందే. ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు సో వీళ్ళు వెళ్తే తప్పేంటనుకుంటారుగా. సో మేము మటుకు జైలుకి వెళ్ళాలి, మీరు మటుకు సంపాదించుకొని ఏసీ రూముల్లో పడుకోవాలా అనుకుంటారుగా. సో అందుకే అందరినీ వరుస పెట్టి జైలుకి పంపిస్తున్నాడేమో. సో ఉండండి, సో నేనెందుకు ఖర్చు పెట్టాలి, నేనెందుకు మిమ్మల్ని ఇడిపించాలనే స్థాయిలోనే ఉంటుంది. సో ఇప్పట్లో మరి వల్లభనేని వంశీ బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అంటే కొంతమంది అడ్వకేట్లు, లీగల్ అడ్వైజర్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మేడం? ఇప్పుడు ఏదైనా సరే బెయిల్ అనేది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, ఖచ్చితంగా బెయిల్ అనేది